సామాన్యుడి వంటిట్లో ప్రోటీన్ అంటే గుర్తొచ్చేది ఎగ్స్. కానీ గత కొన్ని రోజులుగా ఎగ్స్ ధరల విషయంలో ఏదో జరుగుతుంది. మొన్నటి వరకు ఒక ట్రే అంటే 30 ఎగ్స్ రేట్ దాదాపు 200 దాటితే ఇప్పుడు అది సడన్గా 100కు పడిపోయింది. అసలు ఈ రేట్స్ ఎందుకు తగ్గాయి? దీని వెనుక ఉన్న ఇంటర్నేషనల్ రీజన్స్ ఏంటి? మన రైతుల పరిస్థితి ఏంటి? ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎగ్స్ ధరలు భారీగా పడిపోయాయి. 2026 మార్చ్ 11th 12th నాటికి దాదాపు 40-50% వరకు క్షీణించాయి. గతంలో ఒక ఎగ్ ధర 7 to 8 రూపీస్ వరకు ఉండగా ప్రస్తుతం అది 3.5 నుండి 4.5 రూపీస్ వరకు పడిపోయింది. ఈ సడన్ డ్రాప్కు కారణం ఏంటంటే మన దేశం నుండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ కంట్రీస్ అయిన UAE, సౌదీ, ఖతార్ వంటి దేశాలకు భారీగా ఎగ్స్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ముఖ్యంగా పోర్ట్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోవడం, షిప్పింగ్ ఛార్జెస్ పెరగడం వల్ల ఎక్స్పోర్టర్స్ తమ సరుకును బయటకి పంపలేకపోతున్నారు. ఇక్కడ సింగిల్ లాజిక్ ఏంటంటే బయట దేశాలకు వెళ్లాల్సిన లక్షల ఎగ్స్ ఇప్పుడు మన లోకల్ మార్కెట్లోకి వస్తున్నాయి. సప్లై పెరిగింది కానీ డిమాండ్ మాత్రం అంతే ఉంది. దీనివల్ల మార్కెట్లో ఎగ్స్ పేరుకుపోయాయి. పౌల్ట్రీ ఫార్మర్స్ నిల్వ ఉంచలేక ఎగ్స్ పాడైపోతాయనే భయంతో తక్కువ రేట్కైనా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే 200 పలకాల్సిన ట్రే రేట్ ఇప్పుడు 100కి చేరుకుంది. కస్టమర్స్కి ఇది శుభవార్తే. తక్కువ రేట్స్కి ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు ఇది ఊరట. కానీ మరోవైపు పౌల్ట్రీ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి? ఒక్క ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే అమ్మే ధర తక్కువగా ఉండటంతో పౌల్ట్రీ ఫార్మర్స్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ మూతపడే అవకాశం ఉంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ను పెంచాలి. అలాగే ఫార్మర్స్కు MSP మినిమం స్టాండర్డ్ ప్రైస్ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఈ తక్కువ ధరలు ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఒక్కసారి సప్లై తగ్గిపోతే రేట్స్ మళ్ళీ ఆకాశాన్ని తాకవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఈ ధరల తగ్గింపు మన రైతుల్ని ఎంతవరకు దెబ్బతీస్తుంది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.